మీరెప్పుడైనా గమనించారా? కొందరు ఎటువంటి ప్రయత్నం లేకుండా అందరితో కలిసిపోతారు. వారి మాట అందరూ శ్రద్ధగా వింటారు. వారి నిర్ణయాలను గౌరవిస్తారు. ఎప్పుడూ అందరి మధ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. మరికొందరు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా ఎందుకో తమ ఐడియాలను ప్రెజెంట్ చేయలేరు. ఇతరులతో కనెక్ట్ అవ్వలేరు. వారి మాట పెద్దగా ప్రభావం చూపదు. ఈ తేడా ఎందుకొస్తుంది? ఇది కేవలం అదృష్టమా, లేక ఏదైనా రహస్యమైన స్కిల్లుందా? నిజానికి ఇది అదృష్టం కాదు. ఇది మానవ సంబంధాలను అర్థం చేసుకోవడంలో, ప్రభావవంతమైన కమ్యూనికేషన్ టెక్నిక్స్ను నేర్చుకోవడంలో ఉన్న తేడా. ఈ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులందరూ ఈ సూత్రాలను అర్థం చేసుకున్నవారే. 100 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఈ మానవ సంబంధాల మెకానిజంను చాలా డీప్గా అనాలిసిస్ చేసి కొన్ని సార్వత్రిక నియమాలను కనుగొన్నారు. ఆ నియమాలు ఈనాటికి ఏ కాలానికైనా ఏ కల్చర్కైనా అప్లై అవుతాయి. వాటిని నేర్చుకుంటే మీ పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఊహించని సక్సెస్ చూడవచ్చు. ఇదొక ఫార్ములా లాంటిది. మీరు దీన్ని అప్లై చేస్తే రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. మరి ఆ ప్రిన్సిపల్స్ ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? పార్ట్ 1. మానవులతో వ్యవహరించడంలో ప్రాథమిక సూత్రాలేమిటి? ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన విషయం ఉంది. మానవులు ఎప్పుడూ లాజికల్గా ప్రవర్తించరు. చాలా వరకు ఎమోషనల్గానే నిర్ణయాలు తీసుకుంటారు. వారి ఈగో, వారి సెల్ఫ్ ఇంట్రెస్ట్, వారి గుర్తింపు అవసరం ఇవి వారి ప్రవర్తనను నడిపిస్తాయి. ఈ వాస్తవాన్ని మనం అంగీకరించాలి. అందుకే ఇతరులను ప్రభావితం చెయ్యాలనుకుంటే మనం మొదట వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి. మొదటి మరియు అత్యంత ముఖ్యమైన సూత్రం: ఇతరులను విమర్శించవద్దు, ఖండించవద్దు లేదా ఫిర్యాదు చేయవద్దు. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కాని దీన్ని పాటించడం చాలా కష్టం. మనం సహజంగానే తప్పులు చేసిన వారిని, మనకు నచ్చని వారిని విమర్శించాలనుకుంటాం. కాని విమర్శ అనేది ఎప్పుడూ ఒక వ్యక్తిని డిఫెన్సివ్గా చేస్తుంది. అది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది, వారికి అవమానంగా అనిపిస్తుంది. ఎవరూ తమ తప్పులను ఒప్పుకోవడానికి ఇష్టపడరు, ముఖ్యంగా ఇతరుల ముందు. మీరు ఒక వ్యక్తిని విమర్శిస్తే వారు మిమ్మల్ని ద్వేషించడం మొదలుపెడతారు, మీకు వ్యతిరేకంగా వాదించడం మొదలుపెడతారు. ఇది ఎప్పుడూ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు. ఒక వ్యక్తిని మార్చడానికి విమర్శ ఎప్పుడూ సరైన మార్గం కాదు. రెండవ సూత్రం: నిజాయితీగా, హృదయపూర్వకంగా అభినందించండి. ప్రతి మనిషిలో ఒక బేసిక్ డిజైర్ ఉంటుంది, ముఖ్యమైన వ్యక్తిగా గుర్తించబడాలని. మనందరికీ పొగడ్తలు ఇష్టం, కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం స్వీట్ టాక్ లేదా అబద్ధపు పొగడ్త కాకూడదు. నిజాయితీగా, మనస్ఫూర్తిగా వారిలో ఉన్న మంచిని గుర్తించి అభినందించాలి. ఒక చిన్న పని చేసినా, ఒక చిన్న విజయం సాధించినా వారి ప్రయత్నాన్ని గుర్తించి పొగడండి. ఇది వారికి అపారమైన ఆనందాన్నిస్తుంది, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు వారిని అభినందించడం వల్ల వారు మీ పట్ల సానుకూల వైఖరిని పెంచుకుంటారు, వారి బెస్ట్ వర్షన్గా మారడానికి ప్రయత్నిస్తారు. ఈ చిన్న పని పెద్ద పెద్ద రిలేషన్షిప్స్ను బిల్డ్ చేయగలదు. మూడవ సూత్రం: ఇతరులలో ఆసక్తిని, కోరికను రేకెత్తించండి. ఎవరైనా ఏదైనా పని చెయ్యాలంటే వారికది ఎందుకు లాభం చేస్తుందో, వారికి దానివల్ల ఏమి వస్తుందో అర్థం కావాలి. మీరు మీ ఆలోచనను ఇతరులకు చెప్పినప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కాకుండా వారి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి వివరించండి. నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను అని కాకుండా, మీరు ఇలా చేస్తే మీకు ఈ ప్రయోజనం కలుగుతుంది అని చెప్పండి. ఉదాహరణకు, మీరు మీ పిల్లవాడిని చదువుకోమని చెప్పాలనుకుంటే, నీకు మంచి మార్కులు రావాలి అని కాకుండా, నువ్వు బాగా చదువుకుంటే నీకు ఫేవరెట్ వీడియో గేమ్ కొనివ్వడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా నువ్వు బాగా చదువుకుంటే నీకు నచ్చిన కాలేజీలో సీటు వస్తుంది, అప్పుడు నీకు నచ్చిన లైఫ్ స్టైల్ ఉంటుంది అని చెప్పండి. ఇది వారి అంతర్గత కోరికలను టార్గెట్ చేస్తుంది. మానవులు ఎల్లప్పుడూ తమ స్వంత ప్రయోజనాల గురించే ఆలోచిస్తారు. మీరు వారి ప్రయోజనాలను మీ ఐడియాతో కనెక్ట్ చేస్తే వారు ఆటోమేటిక్గా మీ వైపు వస్తారు. పార్ట్ 2: ఇతరులు మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకోవడానికి మార్గాలు ఏమిటి? ఇది కేవలం పొగడ్తల గురించి కాదు, ఇది నిజమైన కనెక్షన్లను ఎలా పెంచుకోవాలో తెలుసుకోవడం. మొదటి సూత్రం: ఇతరుల పట్ల నిజాయితీగా ఆసక్తి చూపండి. మనుషులు తమ గురించి మాట్లాడడానికి ఇష్టపడతారు. మీరు ఒకరితో మాట్లాడేటప్పుడు వారి గురించి అడగండి. వారి హాబీలు, వారి కుటుంబం, వారి ఉద్యోగం, వారి ఆశలు, వారి భయాలు, వీటన్నింటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు నిజాయితీగా ఆసక్తి చూపిస్తే వారు దానిని గుర్తిస్తారు. మీరు వారిని గౌరవిస్తున్నారని భావిస్తారు. ఇది వారికి విలువైన అనుభూతిని ఇస్తుంది.
ఒక 10 నిమిషాలు మీ గురించి మాట్లాడడం కంటే ఇతరుల గురించి వినడానికి 10 గంటలు కేటాయించడం వారు మిమ్మల్ని మరింత ఇష్టపడేలా చేస్తుంది. గుర్తుంచుకోండి, మీరు ఇతరులలో ఆసక్తిని కలిగి ఉండాలి, ఇతరులు మీ పట్ల ఆసక్తిని కలిగి ఉండాలని ఆశించకూడదు. రెండవ సూత్రం: చిరునవ్వు నవ్వండి. ఒక చిరునవ్వుకు అద్భుతమైన శక్తి ఉంది. అది ఎలాంటి మాటలు లేకుండానే సానుకూలతను, స్నేహాన్ని తెలియచేస్తుంది. ఒక చిన్న చిరునవ్వు అవతలి వ్యక్తికి మీరు వారి పట్ల స్నేహపూర్వకంగా ఉన్నారని, వారికి స్వాగతం పలుకుతున్నారని తెలియచేస్తుంది. ఇది వెంటనే బంధాలను బలోపేతం చేస్తుంది. మీరు ఇతరుల పట్ల ఎలాంటి వైఖరితో ఉంటారో వారు మీ పట్ల అదే వైఖరితో ఉంటారు. మీ ముఖంపై చిరునవ్వు ఉంటే ఇతరులు కూడా మీకు తిరిగి చిరునవ్వుతో పలకరిస్తారు. ఇదొక స్మైల్ టెన్షన్ను తగ్గించి కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ను క్రియేట్ చేస్తుంది. మూడవ సూత్రం: ఒక వ్యక్తి పేరును గుర్తుంచుకొని దానిని ఉపయోగించండి. ఒక వ్యక్తికి వారి పేరు ప్రపంచంలోనే అత్యంత మధురమైన, ముఖ్యమైన శబ్దం. మీరు ఒకరి పేరును గుర్తుంచుకొని వారితో మాట్లాడేటప్పుడు దానిని ఉపయోగించడం వారికి మీరు చాలా స్పెషల్ అని తెలియచేస్తుంది. ఇది మీరు వారిని వ్యక్తిగతంగా గుర్తుంచుకున్నారని, వారికి విలువ ఇస్తున్నారని సూచిస్తుంది. పేర్లను గుర్తుంచుకోవడమనేది ఒక ముఖ్యమైన స్కిల్. ఇది ప్రాక్టీస్తో వస్తుంది. మీరు ఎవరి పేరైతే గుర్తుంచుకుంటారో వారు మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. నాల్గవ సూత్రం: మంచి శ్రోతగా ఉండండి. ఇతరులను తమ గురించి మాట్లాడమని ప్రోత్సహించండి. మనమందరం మాట్లాడడానికి ఇష్టపడతాం, కానీ వినడానికి చాలామందికి ఓపిక ఉండదు. నిజమైన కమ్యూనికేషన్ అంటే ఒకరి మాటలను ఓపికగా, శ్రద్ధగా వినడం. ఇతరులు తమ సమస్యలు, విజయాలు, ఆలోచనలు చెప్పినప్పుడు వారిని ఇంటరప్ట్ చేయకుండా పూర్తిగా వినండి. ప్రశ్నలడిగి వారిని మరింత మాట్లాడమని ప్రోత్సహించండి. ఇది వారికి ఒక రకమైన రిలీఫ్ను ఇస్తుంది. వారికి మీరొక మంచి స్నేహితుడిగా, సపోర్టర్గా కనిపిస్తారు. గుర్తుంచుకోండి, మీరు విన్నంత మాత్రాన వారికి సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం వినడమే ఒక గొప్ప సేవ. ఐదవ సూత్రం: ఇతరుల ఆసక్తుల గురించి మాట్లాడండి. ఒక వ్యక్తిని మీరు ఆకట్టుకోవాలంటే వారి ఇష్టమైన విషయాల గురించి మాట్లాడండి. ఉదాహరణకు, ఒక క్రికెట్ అభిమానితో మీరు క్రికెట్ గురించి మాట్లాడండి. ఒక సినిమా అభిమానితో సినిమా గురించి చర్చించండి. ఇది వెంటనే వారిలో ఒక కనెక్షన్ను సృష్టిస్తుంది. ఇది వారికి మీరు వారి స్థాయికి దిగివచ్చారని, వారి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారని అనిపిస్తుంది. ముందుగా వారి ఇష్టాలను తెలుసుకోవడం ముఖ్యం. దీని ద్వారా మీ సంభాషణ మరింత ఆసక్తికరంగా, అర్థవంతంగా మారుతుంది. ఆరవ సూత్రం: ఇతరులు ముఖ్యమైన వారని భావించేలా చెయ్యండి మరియు దానిని నిజాయితీగా చెయ్యండి. ఇది మనిషి యొక్క లోతైన కోరికల్లో ఒకటి. ప్రతి మనిషి తాను ముఖ్యమైనవాడని, తన జీవితానికి ఒక విలువ ఉందని భావించాలని కోరుకుంటాడు. మీరు ఒక వ్యక్తికి ఈ భావనను కలిగించగలిగితే వారు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఇది కేవలం పొగడ్త కాదు, వారి సామర్థ్యాలను, వారి కృషిని, వారి సహకారాన్ని నిజాయితీగా గుర్తించడం. చిన్న చిన్న పనుల్లో కూడా వారికి బాధ్యత అప్పగించడం, వారి అభిప్రాయాలను అడగడం ద్వారా వారికి ఈ ప్రాముఖ్యతను కల్పించవచ్చు. వారి సలహాలు తీసుకోవడం, వారి పట్ల గౌరవం చూపించడం, ఇవన్నీ వారికి ముఖ్యమైన వారనే భావనను కలిగిస్తాయి. ఇది వారిని మీ పట్ల విశ్వసనీయంగా, విధేయంగా ఉండేలా చేస్తుంది. పార్ట్ 3: మీ ఆలోచనను ఇతరులకు ఆమోదింపచేయడం, లీడర్గా మారడం ఎలా? ఈ పార్ట్లో మనం డిస్కస్ చేసే ప్రిన్సిపల్స్ మరింత స్ట్రాటజిక్గా ఉంటాయి. ఇవి కేవలం మంచిగా ఉండటం గురించి కాదు, ఇతరులను ఒప్పించడం, ప్రభావితం చేయడం గురించి. మొదటి సూత్రం: వాదనను నివారించండి. మీరు వాదనలో గెలిస్తే, వాదనలో ఓడితే, రెండు సందర్భాల్లోనూ మీరు ఓడిపోయినట్లే. ఎందుకంటే మీరు గెలిచినా అవతలి వ్యక్తి కోపంగా ఉంటాడు, వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది, వారు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు, వారి మనసులో మీ పట్ల నెగటివ్ ఫీలింగ్ మిగిలిపోతుంది. కాబట్టి వాదనలకు పూర్తిగా దూరంగా ఉండండి. ఒక వాదన మొదలవుతున్నట్లు అనిపిస్తే దాని నుండి తెలివిగా తప్పించుకోండి. అలా కూడా ఉండవచ్చు, మీ పాయింట్ను అర్థం చేసుకున్నాను అని చెప్పి సంభాషణను మార్చండి. రెండవ సూత్రం: ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. నువ్వు తప్పు అని ఎప్పుడూ చెప్పవద్దు. ఎవరూ తమ అభిప్రాయాలను ఇతరులు తప్పు అని చెప్పడాన్ని ఇష్టపడరు. ఇది వారిని డిఫెన్సివ్గా చేస్తుంది. మీరు ఎవరినైనా ఒప్పించాలనుకుంటే వారిని నేరుగా తప్పు అని చెప్పడం ద్వారా మీరు వారిని మీ నుండి దూరం చేసుకుంటారు. దానికి బదులుగా, బహుశా నేను తప్పు కావచ్చు, కానీ నాకిలా అనిపిస్తోంది, లేదా మీ ఐడియా బాగుంది,
కానీ ఈ విధంగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది అని చెప్పండి. ఇది మీరు ఓపెన్ మైండెడ్గా ఉన్నారని, వారి అభిప్రాయానికి విలువ ఇస్తున్నారని తెలియచేస్తుంది. అప్పుడు వారి మీ మాట వినడానికి సిద్ధంగా ఉంటారు. మూడవ సూత్రం: మీరు తప్పు చేస్తే వెంటనే మరియు స్పష్టంగా ఒప్పుకోండి. మనం తప్పులు చేయడం సహజం. తప్పులను ఒప్పుకోవడంలో ధైర్యముంటుంది. మీరు తప్పు చేశారని తెలిసినప్పుడు దానిని దాచడానికి ప్రయత్నించడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. మీరు వెంటనే నిజాయితీగా మీ తప్పును ఒప్పుకుంటే అవతలి వ్యక్తి మీ పట్ల గౌరవాన్ని పెంచుకుంటారు. వారికి మీలో నిజాయితీ కనిపిస్తుంది. వారు కూడా తమ తప్పులను ఒప్పుకోవడానికి ఓపెన్ అవుతారు. ఇది ఒక గొప్ప లీడర్షిప్ క్వాలిటీ. నాల్గవ సూత్రం: స్నేహితపూర్వకంగా సంభాషణను ప్రారంభించండి. ఒక కఠినమైన సమస్యను చర్చించాల్సి వచ్చినప్పుడు వెంటనే సమస్యలోకి వెళ్లకుండా ముందుగా ఒక స్నేహితపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించండి. ఒక చిన్న చిరునవ్వుతో, ఒక మంచి మాటతో లేదా వారి గురించి ఒక ప్రశ్నతో సంభాషణను ప్రారంభించండి. ఇది టెన్షన్ను తగ్గిస్తుంది. అవతలి వ్యక్తి మీ పట్ల సాకూలంగా మారతారు. అప్పుడు మీరు మీ పాయింట్ను ప్రెజెంట్ చేస్తే వారు వినడానికి సిద్ధంగా ఉంటారు. ఐదవ సూత్రం: ఇతరులు వెంటనే అవును అవును అని చెప్పేలా చెయ్యండి. దీన్ని సోక్రిటిక్ మెథడ్ అని కూడా అంటారు. మీ ఐడియాను ప్రెజెంట్ చేసే ముందు కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు అడగండి. వాటికి అవతలి వ్యక్తి అవును అని సమాధానం చెప్పేలా ఉండాలి. ఇలా చేయడం ద్వారా వారి మైండ్ అవును అనే మోడ్లోకి వెళుతుంది. ఇది మీ ప్రధాన ఐడియాకు కూడా వారు అవును అని చెప్పే అవకాశాన్ని పెంచుతుంది. ఇది ఒక సైకలాజికల్ ట్రిక్, కానీ చాలా ఎఫెక్టివ్. ఆరవ సూత్రం: ఇతరులే ఎక్కువ మాట్లాడేలా చెయ్యండి. మీకు ఒక సమస్యకు పరిష్కారం కావాలన్నా లేదా ఒక ప్రాజెక్ట్ గురించి చర్చించాలన్నా మీరు చెప్పాలనుకున్నదంతా చెప్పకుండా అవతలి వ్యక్తిని మాట్లాడమని ప్రోత్సహించండి. వారి అభిప్రాయాలను, ఆలోచనలను అడగండి. మీరు ఎక్కువ వినడం ద్వారా వారు తమంతట వారుగానే పరిష్కారాన్ని కనుగొనే అవకాశముంది. అప్పుడది వారి ఐడియా అవుతుంది. వారు దానిని మరింత స్వీకరిస్తారు, అమలు చేస్తారు. ఏడవ సూత్రం: ఇతరులే ఆ ఆలోచన తమదని భావించేలా చెయ్యండి. మీరు ఒక ఐడియాతో వచ్చినా దానిని నేరుగా చెప్పకుండా ఇతరులు దానిని తమంతట వారుగానే కనుగొన్నట్లుగా ఫీలయ్యేలా చెయ్యండి. దీనివల్ల వారు ఆ ఐడియా పట్ల ఓనర్షిప్ తీసుకుంటారు, దానికి పూర్తి మద్దతువిస్తారు. ఇది లీడర్షిప్లో చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ. ఎనిమిదవ సూత్రం: ఇతరుల దృక్పథం నుంచి విషయాలను నిజాయితీగా చూడడానికి ప్రయత్నించండి. వారి షూస్లోకి వెళ్లి ఆలోచించండి. వారు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి ఎమోషన్స్ను, వారి పరిస్థితులను అర్థం చేసుకోండి. ఇది వారిని అర్థం చేసుకోవడానికి, వారితో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఇది వారిలో విశ్వాసాన్ని పెంచుతుంది. తొమ్మిదవ సూత్రం: ఇతరుల ఆలోచనలు మరియు కోరికల పట్ల సానుభూతి చూపండి. ఎవరైనా ఒక సమస్య చెప్పినప్పుడు మీరు అలా ఫీలవ్వడం సహజం, లేదా ఆ పరిస్థితిలో ఎవరైనా అలాగే ఫీలవుతారు అని చెప్పండి. ఇది వారి ఎమోషన్స్ను వ్యాలిడేట్ చేస్తుంది. వారికి మీరు సపోర్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఇది ఒక బలమైన మానవ బంధాన్ని ఏర్పరుస్తుంది. 10వ సూత్రం: ఉన్నత ఉద్దేశాలకు విజ్ఞప్తి చేయండి. చాలామంది ప్రజలు తమను తాము నిజాయితీపరులుగా, గౌరవనీయులుగా భావించుకోవాలని కోరుకుంటారు. మీరు ఎవరినైనా ఒప్పించాలనుకుంటే వారి ఈ ఉన్నతమైన స్వభావానికి విజ్ఞప్తి చేయండి. మీలాంటి నిజాయితీపరులు ఈ పనిని ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పండి. ఇది వారి ఆత్మగౌరవాన్ని ప్రేరేపిస్తుంది. 11వ సూత్రం: మీ ఆలోచనలను నాటకీయంగా ప్రదర్శించండి. కేవలం మాటలు చెప్పడం కంటే మీ ఐడియాను ఒక కథ రూపంలో, ఒక దృశ్యం రూపంలో, ఒక ఆసక్తికరమైన ప్రెజెంటేషన్ రూపంలో చెప్పండి. మనుషులు విజువల్స్కు, ఎమోషన్స్కు ఎక్కువగా స్పందిస్తారు. మీ ఐడియాను మరింత ఆకర్షణీయంగా, గుర్తుంచుకునేలా చెయ్యండి. 12వ సూత్రం: ఒక ఛాలెంజ్ను విసరండి. ఒక పనిని చెయ్యమని నేరుగా అడగడం కంటే వారికొక ఛాలెంజ్ ఇవ్వండి. వారి పోటీతత్వాన్ని, వారి గెలుపు కోరికను ప్రేరేపించండి. ఈ పనిని పూర్తి చేయగలిగే దమ్ము నీకుందా, లేదా నువ్వు ఎంత సమర్థవంతంగా దీన్ని చేయగలవో చూద్దాం అని చెప్పండి. ఇది వారిలో ఒక ఉత్సాహాన్ని నింపుతుంది. వారు ఆ పనిని మరింత శ్రద్ధగా చేస్తారు. కంక్లూజన్: ఈ ప్రిన్సిపల్స్ అన్నీ మనందరిలో ఉన్న మానవ స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉన్నాయి. ఇది కేవలం ట్రిక్స్ కాదు, ఇది నిజమైన మానవ సంబంధాలను అర్థం చేసుకుని వాటిని మెరుగుపరుచుకునే ఒక విజ్ఞానం. ప్రతి ప్రిన్సిపల్ వెనుక ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ ఉంది. మీరు ఈ సూత్రాలను మీ జీవితంలో అప్లై చేయడం మొదలుపెడితే మీకు వెంటనే మార్పు కనిపిస్తుంది. మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మరింత లోతైన కనెక్షన్లను ఏర్పరచుకుంటారు. మీ మాటలకు, మీ ఐడియాలకు మరింత ప్రభావం ఉంటుంది.
మీ పర్సనల్ లైఫ్లో శాంతి, సంతోషం పెరుగుతాయి. మీ ప్రొఫెషనల్ లైఫ్లో లీడర్షిప్ స్కిల్స్, నెగోషియేషన్ పవర్ మెరుగుపడతాయి. గుర్తుంచుకోండి, ఈ ప్రిన్సిపల్స్ను కేవలం చదవడం లేదా వినడం సరిపోదు. మీరు వాటిని మీ రోజువారీ జీవితంలో ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రతి సంభాషణలో, ప్రతి ఇంటరాక్షన్లో ఈ సూత్రాలను అప్లై చేయడానికి ప్రయత్నించండి. మొదటిసారి కష్టంగా అనిపించవచ్చు, కానీ నిరంతర సాధనతో ఇవి మీ స్వభావంలో భాగమవుతాయి. అప్పుడు మీరు ఎవ్వరినైనా ఆకర్షించగలరు, ఎవ్వరినైనా ప్రభావితం చేయగలరు. మీ జీవితం మీరు కోరుకున్న విధంగా మారుతుంది. ఈ ప్రపంచంలో మీరు విజేతగా నిలబడతారు.